కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకి ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ కొమ్మినేని గారు, ఈరోజు చంద్రబాబు ఓ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ మీరు విన్నారా? భూ హక్కు చట్టం గురించి, దాన్ని తీసుకొచ్చే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఆయన వాడినటువంటి పరుష పదజాలంపై ఏమంటారు? హలో, నాకు అనిపిస్తా ఉంది. హలో సార్, చెప్పండి సార్. చెప్పండి. వినపట్లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా ఎవరైనా సైకాలజిస్ట్ అర్జెంట్ గా చూపిస్తే పోతే ఆయన కుటుంబానికి ప్రమాదం, రాష్ట్రానికి కూడా ప్రమాదం. ఇంకా 5 రోజులు ఇంకేందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. పొద్దున్న ఒక యాక్టివిటీ చూసినప్పుడే అనుకున్నా ఏమైంది దీనికి. అది ఒక టైటిల్ లీడ్ని పట్టదారు పాస్ పుచ్చుకొని ఉంటారు, తగలబెట్టి తమ్ముళ్ళు తగలబెట్టేసా అని వికటాటహాసం చేస్తున్నాడు. ఏంటి ఏమైంది? అది ఒక ల్యాండ్ సెంటిమెంట్. అంటే భూమిని ఒక ఆసామి ఆయన ఆస్తి తగలబెట్టుకుంటే తగలబెట్టుకోమనండి. ఎవరో పౌరుడిది ఆస్తి తీసుకొచ్చి తగలబెట్టి ఏం తమ్ముళ్ళు అనే ఆనందపడటం ఏంటి? ఈ దరిద్రం ఏంటి? ఎవడైనా భూమి తగలబెట్టుకుంటాడా? భూమి పట్టాలి ఎప్పుడన్నా చూసామా మనం? అంటే ఈయన అధికారం ఇస్తే రాష్ట్రంలో ప్రజల ఆస్తులన్నీ తగలబెడతాడా? ఈయనకి మొదటి నుంచి కూడా నెగిటివ్ మైండ్, విలన్ లక్షణాలు మొదటి నుంచి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే హీరోయిక్ లక్షణాలు లేదా మేధావి లక్షణాలు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ రెండో వైపు నుంచి నెగిటివ్ కోణాన్ని తన ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటూ కథ నడుపుకుంటూ వచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ భజించేస్తూ ఆయన మహా గొప్ప మేధావి కింద, గొప్ప తెలివితేటలు ఉన్న వ్యక్తిగా, నిజానికి అంత తెలివితేటలు కూడా వీళ్ళు సాదా. కాకపోతే కుట్రలు వీటిలో మాత్రం ఆడితేరిన మాట వాస్తవే. కానీ మిగతా జనానికి సంబంధించి పాజిటివ్ యాంగిల్లో ఈయనకున్నది చాలా తక్కువ పరిజ్ఞానం అనేది మనకి అనేక సందర్భాల్లో రుజువైంది. ఎందుకు ఎన్టీ రామారావు కూడా అందాన్ని మాట్లాడినాడు ఆ రోజుల్లో, ఆయనకి విలువలు లేవని. అంతకంటే నాకు ఇది ఆఖరి మెట్టేమో ఆయన మాట్లాడిన మాటల్లో దిగజారుల్లో అని అనిపిస్తుంది సార్. ఇటువంటి మాటలు మాట్లాడతారు. మనం అనుకున్న ప్రతిసారి ఇదే ఆఖరిసారి ఎంతకంటే దిగజారుడేమో అనుకున్నప్పుడల్లా ఇంకా దిగజారుతూనే ఉన్నాడు. ఇంకా 5 రోజులు ఉన్నాయి కదా, 5 రోజుల్లో ఇంకెంత ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్తాడో, ఏం జరుగుతుందో చెప్పలేము. ఖచ్చితంగా ఈ రకమైన అసలు అమ్మా మొగుడు భాష ఏంటండి అసహ్యంగా. పైగా ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు. ఆయన ఇట్లాంటి భాష మాట్లాడితే తెలుగుదేశం నేతలకి, ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నట్లు? చీ అసహ్యంగా ఉంది. అటువంటి విషయాల మీద మాట్లాడాలంటే కూడా చేదరేస్తా ఉంది. పైగా ఆయన ఎవరైనా ఏదన్నా అనుకోండి, నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు అని ఏడుపు పెట్టడం. ఆయన భార్యని ఎవరు అనకపోయినా కూడా ఆయన భార్యని రోడ్డు మీద తీసుకెళ్లి రోడ్డు మీద పడేసింది ఆయనే. బయట ఎక్కడో ఎవరో ఆయన మనిషి, ఆయన లోకేష్ మనుషులు ఎవరో వంశీనంటే ఆ వంశీ ఎదురు తిరిగితే దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ చుట్టి అక్కడ ఆగిపోయి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ 2 గంటల తర్వాత కొత్త ఐడియా తోటి వీడియో సమావేశం పెట్టి ఏడ్చి బేభత్సం చేసి ఏదో అయిపోయినట్టు ప్రచారం చేసి చివరికి భార్యని సైతం దిక్మాన రాజకీయాల కోసం. ఇంకొక కోణం కూడా ఆలోచించాలి సార్. లోకేష్ తల్లి గారిని ఏమీ అనకుండానే అన్నారన్నట్టుగా ఆయన ఏడ్చి డ్రామాలు చేశారు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి తల్లి గారిని ఈయన దూషిస్తున్నాడు. ఈయనకి ఏం విజ్ఞత ఉన్నట్టుగా? నీ ఏడుపులు ఎందుకు? విజ్ఞత మొత్తం ఆయనకి ఫ్రస్ట్రేషన్ గెలిపాడండి. గెలవలేము. ఇప్పుడు సర్వేలన్నీ మెజారిటీ సర్వేలు ఎక్సెప్ట్ ఆయన అనుకూలంగా పనిచేసి ఆయన ఏదో ప్యాకేజ్ ఇచ్చుకున్నా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్పితే మెజారిటీ సర్వేస్ అన్ని ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ జగన్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతో ఎంతసేపు చేసినా కూడా ఇవాళ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఎక్కడ మీరు గమనించండి, ఏదో వీళ్ళ స్క్రిప్ట్ ప్రకారం ఏదో 4 ముక్కలు మాట్లాడాడు తప్పితే జగన్ గారి పేరు అయితే తీయలేదు. దాన్ని బట్టి అర్థం ఏంటి? ఆయనకి కూడా క్లారిటీ ఉంది, జగన్ గారు గెలవబోతున్నాడు, అవసరంగా అతనితో మనకెందుకు తగాదా. అయితే ఏంటంటే రాజకీయంలో వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడాలి కాబట్టి కరప్షన్. మరి అప్పటికి ఇప్పుడు తేడా ఉంది. జనరల్ గా కరప్షన్ ఏదో ఇసుక మాఫియా ఇదని అన్నాడు తప్పితే ఆ రోజు ఏమన్నాడు? డైరెక్ట్ గా పోలవరం ఏటీఎం హై చంద్రబాబుకి అన్నాడా లేదా? చంద్రబాబుకి అన్నాడు. పోలవరం ఏటీఎం అయిందన్నాడు, అమరావతి అయిందన్నాడు. నేను ఆయనకంటే సీనియర్ని కాదు అని ఇంకో పెద్ద డైలాగ్ చేశాడు. లోకేష్ కా బాప్ అని చాలా విషయాలు చెప్పాడు కదా ఆ రోజున. సో ఆ పరిస్థితి నుంచి ఇవాళ వచ్చి చంద్రబాబు నాయకత్వం అని చెప్తే జనం నమ్మరు. ఆయనకు పైగా చంద్రబాబు ఏమని ఇచ్చాడు ఆ రోజుల్లో? టెర్రరిస్ట్ అన్నాడు. దేశ ప్రధాని పెట్టుకుని టెర్రరిస్ట్ అన్నాడు. సందర్భం ఎక్కడ చూసామంటే అసలు టెర్రరిస్ట్ అన్న ఆయనతో ఈయన కలవటం. మరి అంటే మోడీ గారిలో కూడా రాజకీయ విలువలు లేవు, రాజకీయ విలువలు లేకుండా చేయలేని శక్తి ఈయనకు ఉందనుకోవాలి.
ఆయన ఎప్పుడైతే సీఎం రమేష్ లాంటి వాళ్ళది చేర్చుకోవడమే కాకుండా ఇప్పుడు టికెట్ ఇచ్చి ప్రచారానికి వెళ్ళారంటేనే బీజేపీ పరిస్థితి ఎంత దేవారిపోయిందని Right. నాకైతే బాధ అనిపించింది. ఈ రకంగా చంద్రబాబు గారు అయితే ఇక ఆయన పొగిడితేనేమో మోడీ గారిని ఆకాశానికి ఎత్తేటట్టు పోగొట్టడం, లేకపోతేనేమో బండబూతులు చేస్తాం. అంతే. ఎట్లా ఇది అసలు అసహ్యంగా ఉంది ఈ పరిస్థితి. అత్యంత రాజకీయ విలువలు ఉన్నటువంటి వ్యక్తి ఒక మాటలో అత్యంత రాజకీయ విలువలు ఏం విలువలు సార్ అవి? జగన్ గారిని పట్టుకుని ముఖ్యమంత్రిని, ఆయన ముఖ్యమంత్రి కదా, నీకంటే ఛీ. నీ కొడుకు వయసు ఉన్న వ్యక్తిని పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడతాడా? తప్పు కదా అది. అసలు ఆ మాత్రం రీలే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇటువంటి వాళ్ళ మీద నిషేధం పెట్టదా? మరి కేసీఆర్ మీద నిషేధం పెట్టింది మోడీ గారి తరఫున, మోడీ గారికి డైరెక్ట్ ఇవ్వడానికి వెనకాడి పార్టీకి నోటీసులు ఇచ్చింది. మరి ఇటువంటి వాటికి ఏందో ఇప్పుడు చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయింది, బీజేపీతో కలుపుకున్న తర్వాత ఇందాక ముఖ్యమంత్రి గారు అన్నట్లు కేవలం ఎలక్షన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంతే. వాడుకుంటున్నారు. శుభ్రంగా వాడుకొని పొద్దున్నేమో సిఐడి వాళ్ళు చంద్రబాబు మీద, లోకేష్ మీద కేసు పెట్టారు, సాయంత్రానికల్లానేమో బీజేపీని ట్రాన్స్ఫర్ చేయించారు, ఇవాళ మళ్ళీ కొందరిని ట్రాన్స్ఫర్ చేయించారు. అంటే ఏంది ఇది? అరాచకంగా ఉంది నిజంగానే. ముఖ్యమంత్రి గారు అన్నట్టు ప్రధానికి ఆపటం ఈ Right. స్కీములు కేవలం ఆంధ్రప్రదేశ్ మీద బహుశా మోడీ గారి దాకా వెళ్ళకపోవచ్చు. ఏని మధ్యలో వాళ్ళే ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కదా వీళ్ళందరూ, Right. చంద్రబాబు, సీఎం రమేష్ వీళ్ళందరూ. అందువల్ల ఇటువంటి మాటలు మాట్లాడి ఆంధ్ర ప్రజల పరువు తీశాడు. ఈయన వెనక్కి ఎలక్ట్ అయితే ఆంధ్ర ప్రజల ఆస్తులను తగలబెడతానని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు. అదేది దయచేసి తగలబెట్టాను. థ్యాంక్ యూ సార్ కొమ్మినేని గారు, మీ విశ్లేషణ అందించినందుకు. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్ముతాం నిన్నే జగన్.